తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ తడిగుడ్డతో గొంతు కోస్తోంది. ఆశల పల్లకిలో ఊరేగించి గోసపెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ మోసానికి రైతులు గోసపడుతున్నారు. తాజాగా రైతు బంధుకు కూడా పంగనామం పెట్టింది. గత యాసంగి పంటకు రైతు భరోసా ఎగ్గొట్టింది. ఈ వానాకాలం పంటకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇక యాసంగి సీజన్కు ముందు మొత్తం రైతు బంధుకే పంగనామం పెట్టే దిశగా కుట్రలు చేస్తోంది. రైతులు బోనస్సే ముద్దు, రైతు బంధు వద్దంటున్నారని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలతో సర్కారు మోసం బట్టబయలైంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాల్లో రైతు బంధు ఒకటి. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధుకు రేవంత్ సర్కార్ రామ్ చెప్పినట్టే కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతుల్ని నట్టేట ముంచాడు. ఇప్పటికీ కమిటీలు చర్చల పేరుతో కాలయాపన చేసి 2 సీజన్లకు రైతు బంధు ఎగ్గొట్టారు. ఇక తాజాగా యాసంగి సీజన్ ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రైతు పండుగ వేదికగా రాష్ట్ర రైతాంగంపై బాంబు పేల్చారు. సన్న వడ్లకు బోనస్తో రైతులు అదనంగా 15,000 పొందుతున్నారని, ఇదే బాగుందని రైతులు చెబుతున్నారని తుమ్మల అన్నారు. రైతు బంధు ఇవ్వకుండా బోనసే ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, రైతులకు ఏది మంచిదో చెబితే దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ లెక్కన సర్కార్ రైతు బంధుకు మంగళం పాడినట్లేనని తెలుస్తోంది. రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలతో తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసినట్టేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతులందరికీ మేలు చేసే రైతు బంధును కాదని, సన్న వడ్లకు ఇచ్చే బోనస్ను ఏ రైతు కోరుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. బోనస్ విషయంలోనూ రైతులను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. ఎన్నికలకు ముందు ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. గెలిచిన తర్వాత సన్న వడ్లకే ఇస్తామని మాట మార్చింది. అది కూడా అరకొరగానే అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ బోనస్తో సరిపెట్టి రైతు బంధును ఎగ్గొట్టాలని చూస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా రైతుల నుంచి వడ్లు పూర్తి స్థాయిలో కొనడం లేదు. దళారులు కొంటే రైతులకు బోనస్ అందదు. కాబట్టి రైతులు రైతు బంధు, బోనస్ 2 కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పంట పెట్టుబడి సాయం, రైతు భరోసాకు బ్రేకులేసేందుకు కుట్ర పన్నింది. బోనస్తో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెట్టుబడి సాయం అందించి అన్నదాతకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపడం సిగ్గు చేటు అంటూ హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు కంటే సన్నాలకు ఇచ్చే 500 బోనస్ మేలు అని చెప్పడం దారుణం.
ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ప్రణాళిక ప్రకారం రేవంత్ సర్కార్ రూపుమాపే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాల సన్న వడ్లను క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమే. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 రూపాయలు చెల్లిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లా అవుతుందో వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి సగం మందికి మొండి చేయి చూపించారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని చివరకు సన్నాలకు మాత్రమే పరిమితం చేశారు. రైతు బంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధును బంద్ చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారు. అనుకున్నట్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా? రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు హరీష్ రావు. మేనిఫెస్టోలో చెప్పి రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు మహబూబ్ నగర్లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వానాకాలం రైతు బంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎకరాకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రగల్భాలు పలికారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమైపోతారని కేసీఆర్ ప్రజల్ని అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు అదే జరిగింది. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడినట్టు తయారైంది రైతుల పరిస్థితి. రైతు భరోసా సంగతి దేవుడెరుగు. కనీసం పాత రైతు బంధుకు కూడా రేవంత్ సర్కార్ మంగళం పాడుతోంది. గత యాసంగి పంటకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్కు ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగి సీజన్ వస్తుంటే మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. రైతులు బోనసే బాగుందని చెబుతున్నారని, రైతులకు ఏది మంచిదో అదే చేస్తామని మంత్రి తుమ్మల సెలవిచ్చారు. ఈ లెక్కన రైతు బంధుకు ఇక పంగనామం పెట్టినట్లేనని తెలుస్తోంది. రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి
మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. సో అది ఎన్నికల కంటే ముందు రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి మాట. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న రైతులకు ఏవైతే మాటలు ఇచ్చారో ఆ మాట ఎక్కడా కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఏకంగా రైతు బంధుకైతే రైతు భరోసా అని చెప్పారో రైతు భరోసా పూర్తిగా ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతోంది, ఆ కుట్ర జరుగుతుందంటూ రైతులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఓ పక్క రైతులను మోసం చేస్తూ దగా చేస్తూ రైతు పండుగ ఎట్లా జరుపుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రైతాంగం. రేవంత్ సర్కార్ రైతు భరోసాకు మంగళం పాడేందుకు వింత నాటకాలు ఆడుతోంది. గత యాసంగి పంట సమయంలో పాత రైతు బంధునే ఇస్తున్నామని చెప్పింది. అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో చేతులెత్తేసింది. చాలామంది రైతులకు గత యాసంగి రైతు బంధు అందనే లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. రైతు బంధు రాకున్నా రుణమాఫీ అయినా జరుగుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. రుణమాఫీ కూడా పాక్షికంగా అమలు చేసి చేతులు దులుపుకుంది. ఇక ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని చెప్పి సన్న వడ్లకే ఇచ్చి మరోసారి మోసం చేసింది. ఇప్పుడు యాసంగి సీజన్ దగ్గర పడుతుంటే మళ్లీ రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలు చేస్తోంది ప్రభుత్వం. చాలా బాధ పెడుతున్నారు. ఎట్లా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము రైతు బంధు 5,000 రూపాయలు ఇస్తుండే, ఇవాళ 7,500 ఇస్తామని మాట తప్పి ఇప్పుడు కొత్త నాటకాన్ని తెరలేపడము. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ బోనస్ ఇస్తే సరిపోతుంది అంటే ఇట్లా కూడా తిప్పల పెడుతున్న ఆలోచనలో ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఉందని మాకు అర్థమైపోయింది రైతులకు. ఎట్లా అంటే మాకు 10 సంవత్సరాలు మేము కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి డేట్కు డేట్ రైతు బంధు పడుతుండే. ఇదే రైతు భరోసా ఇస్తామని మన మేనిఫెస్టో వల్ల ఇచ్చిన హామీలను ఎట్లా ఎగబెట్టాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు పడ్డదని మాకు అర్థమవుతున్నది. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరానికి 5,000 రూపాయల రైతు బంధును ఏ విధంగా ఎగబెడదాం అని ప్రయత్నంలో భాగంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7,000 ఇస్తామన్నారు. అది మొత్తం రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ రైతులందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, రైతు భరోసా కంటే మీ ప్రభుత్వం ఇచ్చే బోనస్ మాకు అదనంగా లాభం చేకూరుతూ ఉన్నది. అంటే ప్రతి కుటుంబానికి ప్రతి రైతుకు దాదాపు 12,000 రూపాయలు లేదా 15,000 రూపాయల లబ్ధి వస్తున్నది. కాబట్టి రైతు భరోసా అవసరం లేని పద్ధతిలో రైతులు మాట్లాడుతున్నారు అని చెబుతా ఉన్నాడు. అని దీని అర్థం ఏంటిది? ఏ విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడిచ్చినటువంటి ఎకరానికి 5,000 రూపాయల రైతు బంధును దాన్ని బొందబెడదామనే ప్రయత్నం, వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పారు కదా, ఆ హామీని ఏ విధంగా ఎగ్గొడదామన్న ప్రయత్నంలో ఇవాళ రైతులంతా కూడా బోనస్ కావాలి, బోనస్తోనే బెనిఫిట్ అవుతున్నది, మాకు రైతు భరోసా అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్న పేరుతోని దీన్ని ఎగవేత కార్యక్రమానికి పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి వ్యవసాయ రంగంలో ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ బోనస్ కానీ అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కానీ ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేసే వరకు మీ వెంటబడతాం. గౌరవ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతు బంధు అనేది శాశ్వతంగా కేసీఆర్ గారు పునరుద్ధరించిండ్రు, దాన్ని రైతుల మేలు కోసం చేసి పునరుద్ధరించిండ్రు. అట్లాంటి రైతు బంధును ఈరోజు మీరు నిన్న రైతులు కోరుకుంటలేరు అని స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరంగా మా రైతుల తరఫున మేము బాధపడుతున్నాము. రెండవది, రైతు రుణమాఫీ చేస్తా, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మీరు ఎన్నో మీటింగ్లలో అందరికి ప్రజల సమక్షంలో విన్నవించిండ్రు. అట్లాంటి రుణమాఫీ ఎవరికి కాలేదు. ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఇది రేవంత్ సర్కార్ పద్ధతి. రైతు భరోసాపై గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, భూములని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికారు. అమలు విషయానికి వస్తే రైతులను రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారు.
సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు మీరు అంతే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. గతంలో కాంగ్రెస్ రైతు భరోసా హామీ ఇచ్చినప్పుడే నాటి సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కానీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందని ప్రశ్నించారు. రైతు బంద్ చేయడానికి తామేమైనా పిచ్చివాళ్లమా అని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడేమైంది? కేసీఆర్ చెప్పింది నిజమైంది. కాంగ్రెస్ సర్కార్ రైతు బంధును పూర్తిగా గంగలో కలిపేందుకు కుట్రలు చేస్తోంది. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పకడ్బందీగా అమలయ్యేది. పంటలు నాటే సమయంలో రైతులకు ఎంతో అక్కరకు వచ్చేవేవి. పెట్టుబడి కోసం అప్పులు చేసే బాధలు రైతులకు తప్పాయి. అందుకే దేశవ్యాప్తంగా రైతు బంధు పథకంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అటువంటి బృహత్తరమైన పథకానికి రేవంత్ సర్కార్ ఎసరు పెట్టింది. ఎన్నికలకు ముందు ఎకరాకు ఏటా 15,000 ఇస్తామని చెప్పింది. గద్దెనెక్కిన తర్వాత పూటకో నాటకం ఆడుతూ రైతు భరోసాను ఎగ్గొడుతోంది. దీంతో రైతులు పెట్టుబడి సాయం అందక మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆదాయం లేకుంటే 2 సంవత్సరాలు టైం టు టైం రైతు బంద్ చేసిండు. అన్ని సౌకర్యం ఉన్న వేసలు అంటే కేసీఆర్ గారు ఉన్న ప్రేమ, రైతుల మీద ప్రేమ భారతదేశంలో ఎవరికి లేదు. ఆయన ఎక్కడున్నాడో కానీ తిని విశ్వాసం లేకుండా వేసి రోడ్లు అనుభవిస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఏమైనా పాల్పడ్డా? ఇట్లాంటి ఏం చేయలే ఆయన. ఆయన ఎక్కడున్నాడో కానీ ఆయన ఇట్లాంటి ఏం చేయలేదు. రైతులు ఏం చేయలే ఆయన. 2 సంవత్సరాలు కరోనా వస్తే ఆ రోజు తిండి లేదు. గవర్నమెంట్ ఖజానా లేదు, ఖజానా రూపాయి లేదు. ఎమ్మెల్యేల ఎంపీల జీతాలు గవర్నమెంట్ జీతాలు ఆపి రైతులకేసారు. ఆయనకున్న ప్రేమ ఎవరికున్నది భారతదేశంలో? ఇది అన్ని సౌకర్యం ఉంటే రైతు రుణమాఫీ చేస్తాడు. ఇప్పటి వరకు పూర్తిగా చేయలేడు, రైతు బంద్ చేస్తలేడు. ఈయన ఏం ముఖ్యమంత్రి చెప్పండి, మీరే చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కడతాల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి రైతు సంబరాలు జరుపుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి రైతులతో సెల్ఫీలు దిగి రేవంత్ రెడ్డికి పంపించారు. రైతుల అభిప్రాయాలు చిత్రీకరించి ముఖ్యమంత్రికి చేరవేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పాలమూరు జిల్లాలో రైతు పండుగ అని చెప్పి ఈరోజు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి అది వాస్తవమా కాదా అని చెప్పి మేము పట్టణ కేంద్రంలో ప్రతి రైతుకు కానీ ప్రజలకు అడుగుతుంటే మాకు ఎలాంటి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా చెప్పిండు, రైతు భరోసా రాలేదు, ఏదైతే పాడి రైతులకు పాల బిల్లులు రాలేదు, ఏదైతే ఒడ్లు అమ్ముతున్నామో ఒడ్ల బిల్లు రాలేదు, ఏదైతే ఒడ్లన్నీ బోనస్ అన్నారో బోనస్ కూడా రాలేదు అని చెప్పి రైతు సోదరులు ఇక్కడ చెప్తూనే ఉన్నారు. ఈరోజు మేము కడతాల్ పట్టణ కేంద్రంలో మేము ఈరోజు మా రైతు సోదరులతో సెల్ఫీ తీసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పంపిస్తున్నాము. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు బోకర్ మాటలు మాట్లాడుతీవి, ముఖ్యమంత్రి అయినాక కూడా బోకర్ మాటలు మాట్లాడుతీవి. రైతులు గమనిస్తున్నారు. మరి ఏదైతే ఈ రోజు ఏమి చేయకుండానే నువ్వు పాలమూరు జిల్లాలో మరి ఈ రోజు రైతు పండుగ ఏ విధంగా చేస్తున్నావు అని చెప్పి, ఏ విధంగా జరుపుకుంటున్నాం అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు పండుగ చేసుకుంటారు, రైతు పండుగ అని చెప్పి చేసుకుంటారు. ప్రజలకు ఏమి ఇచ్చిరని పండుగ చేసుకుంటారు, రైతు సోదరులకు ఏమి ఇచ్చిరని పండుగ చేసుకుంటారు. ప్రజలను పక్కదారి పట్టేందుకే ఇవాళ ప్రజా విజయోత్సవాలు అనేటువంటి పేరుతో ఒక కార్యక్రమం చేపడుతున్నటువంటి సందర్భం మనందరం చూస్తా ఉన్నాం. రైతు విజయోత్సవాల పేరుతో రైతులకు మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేర్చినాము, మరి ఇక పండుగ చేసుకుందామని చెప్పి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టారు. మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ ఏడికి పోతున్నారు, అయినా మీరు మాకు రుణమాఫీ ఇస్తామని రుణమాఫీ ఇవ్వకపోయి, రైతు బంధు ఇస్తామని రైతు బంధు ఇవ్వకపోయి, మాకు పాల బిల్లు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి పాల బిల్లు వస్తుంటే ఇలా నెలకు 2 నెలలకు 3 నెలల దాకా కూడా పాల బిల్లు వస్తలేవు, ఏం సింగారం ఉందని చెప్పి మీరు ఈ విజయోత్సవాలకు పోతున్నారని చెప్పి మమ్మల్ని కూడా తిడతా ఉన్నారు. ఈ సందర్భం మీరందరూ కూడా ఇప్పటి వరకు చూసినారు.
ఇవాళ తెలంగాణలో ఏ దేవుళ్ళు మిగిలలే ఇక మీకు ఒట్లు పెట్టడానికి. అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిర్రు, ఆ ఒట్టును కూడా తీసి గట్టు మీద కూడా పెట్టిర్రు మీరు. ఎందుకంటే మీరు అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా మాట, అవసరం తీరినాక ఇంకో తీరుగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం ఉన్నటువంటి సందర్భం ఈ రోజు అందరు చూస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే వరకు మీ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీ ప్రభుత్వం వెంటబడి మేము ఈ ప్రజల సంక్షేమం కోసము కొట్లాడనికనే ఈ రోజు మేము అందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ